ఈరోజు അതെല്ലാം ഒരുമിച്ച് ആദ്യം 10,000 കിട്ടും. പിന്നെ బిలాబంటేశ్వర ఆలయంలో బాలు గుప్త ద్వారా మేము 4,20,80 ఓం నమః శివాయ మంత్రాలు ఇవ్వడం జరిగింది. బాలు గుప్త ద్వారా ఇవ్వడం అయింది. మాకు బాలు గుప్త గారు మాకు బాగా హెల్ప్ చేశారు. చాలా ఆనందం. ఓం నమః శివాయ. దర్శనం చేసుకోండి. బిలాబంటేశ్వరం మనము చాలా హ్యాపీగా చిట్టి కుమార్ గారు ఈరోజు అన్నగారి జన్మదినం సందర్భంగా మన దగ్గర ఈరోజు అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు అన్నగారు 4,20,800 శివనామాలు రాయడం జరిగింది. 12 lakhs టోటల్గా 14 lakhs ఇప్పుడు ఇంతకుముందు కలుపుకొని ఓం నమః శివాయ మంత్రాస్ 14 లక్షల నామాలు రాసి ఉన్నారు. ఇందులో మనకు నా అదృష్టంగా 4 లక్షలు వచ్చినాయి. ఆ 4 లక్షలకు గాను ఈరోజు మనం తిలాబండేశ్వర స్తూపంకి వచ్చి ఉన్నాం. చూడండి, మనము బాణలింగం అంటాం కదా. ఇప్పటివరకు మీరు బాణలింగం చూసారో లేదు. ఓం నమః శివాయ. మనం ఇప్పుడు బాణలింగం కూడా చూపించడం జరుగుతుంది మీ అందరికీ. అన్నగారికి దర్శనంతో ఇది వచ్చేసి శివుని యొక్క ఓం నమః శివాయ బాణలింగం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఈ బాణలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ బాణలింగం దగ్గరకు వచ్చి మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది, నిర్వహిస్తాడు భగవంతుడు అనే స్తూపం. అయితే మనము ఈ తిలాబండేశ్వర దేవాలయంలో స్తూపం ఉంటుంది. ఆ స్తూపంలో ఆ బుక్కులను సమర్పించాలని చెప్పి ఇంత దూరం వచ్చున్నాము. ఇది వచ్చేసి తిలాబండేశ్వర స్తూపము. పంచాక్షరి మంత్రాలు అందులో లిఖించబడిన ఎవరు రాసే పంచాక్షరి మంత్రాలు అందరూ డిపాజిట్ చేయడం జరుగుతుంది. మాకు కూడా డిపాజిట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి స్తూపం నిండుగా ఉంది. ఓం నమః శివాయ. ఈ తిలాబండేశ్వరం దేవాలయంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈ స్తూపం, ఇదే స్తూపంలో శివకోటి నామార్చన, శివకోటి ఇవన్నీ కూడా ఇదే బుక్కులన్నీ కూడా ఇందులో ఇస్తుంటారు. మనం ఇక్కడ దేవాలయం చూద్దాం. ఇది తిలాబండేశ్వర దేవాలయం. ఇక్కడ మనకు అన్ని దేవాలయాలు, చాలా దేవాలయాలు ఉన్నాయి. వాయిస్ సరిగా రాకపోవడానికి కారణం ఏంటంటే కొంచెం భక్తులు చాలామంది ఉండే ఇప్పటిదాకా అందరూ మాట్లాడుతున్నారు. దూరం నుంచి వీడియో వేయాల్సి వస్తుంది కాబట్టి మనము ఓం నమః శివాయ. ఇది తిలాబండేశ్వర దేవాలయం. ఇందులో శివుడు నువ్వు గింజంతా పెరుగుతూ ఉంటాడనమాట. ఇప్పుడు ఎంత పెద్దగా ఏందో చూశారు కదా. అలా ఓం నమః శివాయ. ఇక్కడికి మనము గతంలో ఇప్పటివరకు కనివిని ఎరగని విధంగా కాశీలో 41 రోజు అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకున్నాక, అయ్యప్ప మాలాధారణ కంప్లీట్ అయినాక ఇరుముడి కట్టించి ఇక్కడే, ఇదిగో అయ్యప్ప దేవాలయం, ఇదే అయ్యప్ప దేవాలయం ముందు మనం ఇరుముడి కట్టించి శబరికి కూడా పంపించడం జరిగింది. ఇది కూడా మన బోలాశంకర వాసి అన్న పుణ్యసత్రంతో 2 ఏళ్ల కిందనే నిర్వహించున్నాం. ఓం నమః శివాయ.